అసలు ముందుగా ఈరోజు దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. స్కూల్ ఇప్పుడు పిల్లల్ని అసెంబ్లీకి అసలు మామూలుగానే నాయకుల్ని అసెంబ్లీకి పోయినారు. అలాంటి స్కూల్ పిల్లల్ని అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటారు, మినిస్టర్ ఏ విధంగా ఉంటారు, స్పీకర్ గారు ఎలా ఉంటారు, సీఎం ఎలా ఉంటారని చెప్పి అసలు ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, ఏం జరుగుతాయి, అసలు వేటి మీద చర్చ జరిగిద్ది అనేది వాళ్ళ పిల్లల చేత మాట్లాడడం చాలా గొప్ప ఆలోచన. అసలు ఈ ఆలోచన కలిగినందుకు ముందు ఇంతకుముందు ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త రాష్ట్రం కానీ పాత రాష్ట్రం కానీ ఎవరు చేయలే ఇలాంటి కొత్త ఆలోచనలతో లోకేష్ బాబు చాలా ముందుకెళ్ళటం చాలా శుభదాయకం. చాలా ఈ రాష్ట్రానికి కూడా మంచి నాయకుడు దొరికాడు. అసలు లోకేష్ బాబు వచ్చిన కాల నుంచి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. ఫస్ట్ రాగానే మెగా డిఎస్ అన్నారు. మెగా డిఎస్ 16,000 మంది చిల్లరకి ఉద్యోగాలు ఇచ్చాడు. తర్వాత మెగా పేరెంట్స్ డే అన్నాడు. రాష్ట్రం మొత్తం ఒకరోజు ఎంచుకొని మెగా పేరెంట్స్ డే పెట్టాడు. ఇవాళ మాక్ అసెంబ్లీ పెట్టాడు. ఇలాంటి నాయకులు ఈ యూత్కి, యువతకి, ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఈ రాష్ట్రానికి సీఎం పొజిషన్లో వచ్చినా కూడా బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో ఇప్పుడిప్పుడే బాగా వస్తూ ఉంది. మామూలుగా ఈ దేశ ప్రధానే షబాష్ భుజం తట్టి లోకేష్ బాబుని నువ్వు మంచి ఫ్యూచర్ నాయకుడు అవుతావు అని చెప్పి భుజం తట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా వాస్తవంగా మోడీ గారు ఒక పావుగంట అరగంట టైం ఇచ్చే అతను లోకేష్ బాబు గారితో ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ ఫ్యామిలీ మ్యాటర్ కానీ 2 గంటలు టైం ఇచ్చి మాట్లాడంటే లోకేష్ ఎంత ఎదిగాడు అనేది ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి బాగా అవసరం. ఈ ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రానికి కానీ భవిష్యత్తు నాయకుడు, భవిష్యత్తు కాబోయే సీఎం కానీ ఏదైనా సరే నారా లోకేష్ బాబు అని చెప్పి మేము అందరం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే గర్వంగా అంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, పిల్లలకి, యూత్కి, యువతకి ఈ రాష్ట్రం నుంచి జనాభా వెళ్ళిపోకుండా ఈ రాష్ట్రం నుంచి యువతకి ఈ రాష్ట్రం ద్వారా తద్వారా దేశాన్ని బాగు చేయాలనే ఆలోచన కలిగిన నాయకుడు కావాలి మనకి. అలాంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? ఏకాడికి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. సరే ఎవరి పని వాళ్ళ లిమిట్స్ వరకే చూసుకుంటున్నాడు. ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ప్లస్ స్టేట్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు, ఐటీ మినిస్టరు, అటు ఐటీ శాఖని ఇటు ఎడ్యుకేషన్ని చూసుకుంటా మిగతా శాఖల మీద కూడా పట్టు సంపాదించుకుంటా మరి అలాంటి నాయకుడు కాబట్టి ఇప్పుడు అలాంటి నాయకుడు అన్ని శాఖల మీద పట్టున్న నాయకుడు మరి రాష్ట్రానికి అవసరం సీఎంగా కూడా భవిష్యత్తులో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమర్థంగా పరిపాలిస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. మన దానికి సపోర్ట్గా నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఇలాంటి నాయకులకి సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు. బాబు గారు తీసుకెళ్తున్నాడు. లోకేష్ అయితే ఇంకా కొత్త ఆలోచనలతో ఇంకా ముందుకు చాలా స్పీడ్గా వెళ్ళిద్దని చెప్పి మా ఆలోచన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.